మన తెలంగాణ అంటేనే గ్రామ దేవతలు, పండుగలు, జాతరలు కదా. అగో మొన్ననే మేము మైసమ్మని చేసుకున్నాం, మంచిగా 2 ఆటలు కోసుకున్నాం. అవు కానీ ఇది ఎండాకాలమా వానకాలమా అనోళ్ళా నాకు అర్థమైతలేదు. ఇగో హైదరాబాద్లో ఇలా మస్తు ఎండ కొట్టింది కాదు, నాకైతే వానకాలం అన్నట్టే అనిపించలేదు. కొంపదీసి వానదేవుడికి ఇట్లా గాయబైపోయి జిమ్మెదారులన్నీ సూర్యునికి అప్పచెప్పిండు అయ్యింది. వానలు లేకుంటే ఎట్లనోళ్ళా గౌరవనీయులైన వానదేవుడా జర మా వంక చూడవయ్యా, ఎందుకు అలిగినవయ్యా? నిన్నెవలన్నా ఏమన్నా అన్నారా? చెప్పు వానదేవుడా చెప్పు. యో గిట్లనే మొక్కింది మా బాపమ్మ. కానీ ఒక ఊరోళ్ళు ఏం చేసిరో ఎరికే నాన్న కోసము సుద్దురట రారి మరి దవ్వునా. ఊరంతా ఒక్కటైంది, బండెనక బండి కట్టింది. మన ఆడపడుసులు బిందెలు పట్టుకొని కృష్ణమ్మ కాడికి పోతారు. ఏదైనా జాతరకు పోతురు కావచ్చు అనుకునేరు. జాతర కాదు, వానదేవునికి శాంతి చేసే పూజ. ఆనకాలం వచ్చి 1 నెలన్నర అవుతుంది. కానీ ఆనదేవుడు జనం మీద అలిగిండు కావచ్చు. ఉయ్యలేదు కుయ్యలేదు, సరలేదు సప్పులు లేదు. అప్పుడప్పుడు గిట్ల వచ్చినట్టు వచ్చి మళ్ళా పోతాండు. ఆషాఢం కూడా రానే వచ్చే. వానతోనే వ్యవసాయం పనులు నడుతాయే. అందుకే ఊరి జనాలందరూ ఒక్క జాగరకు వచ్చి ఆనదేవునికి ఇట్లా మొక్కుతుర్రు. జోగులాంబ గద్వాల జిల్లా పల్లెపాడు ఊరోళ్ళ ఇట్లా వానలు మంచి గురువాళ్ళని అమ్మవార్లకు వానదేవునికి పూజలు చేసిరు. ఇట్లా పూజలు చేస్తే వానదేవుడు దిల్కుష్ అయిపోయి మస్తు వానలు కురిపిస్తాడని ఇలా నమ్మిక. ఇది ఇప్పటిసంది కాదు, తాత ముత్తాతల జమాన నుంచి అత్తాందట. వానదేవుడా చూసినవా నీకోసం జనాలు ఎంత తల్లాడుతురో, ఎంతగానో మొక్కుకుంటురో. జర తెలంగాణ మీద దయ చూడాలి. నువ్వు వానలు కురిపియాలే, మా పంట చేనులు మంచిగా పండాలే.